రాజకీయ యవనికపై యనమల రాజకీయ ప్రస్థానం. నాదెళ్ల భాస్కరరావుది ఫిరాయింపులు ఫిరాయించారంటే 40 మంది ఫిరాయించి గవర్నర్ హెల్ప్ తోటి నాదెళ్ల భాస్కరరావు 1 month సీఎం అయ్యాడు. బడ్జెట్ లో పెట్టింది 1,12,000 కోట్ల పైచీలకైనా దానికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయగలిగాం. ఇది హిస్టరీలో ఎప్పుడూ లేదు. కౌన్సిల్ ఉన్నప్పుడు మీరు ఏ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా అది ప్రజలకు వ్యతిరేకంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా చేస్తే డెఫినెట్ గా తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తాం. నీ ఆటలు ఇక్కడ సాగు. ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇట్ ఈస్ అ బౌండింగ్ డ్యూటీ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ టు రైజ్ అండ్ స్పీక్ ఆన్ ద రిజల్యూషన్. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను తిన్నానని అంటే కూడా బాగుండేది. దశతోటి ఉన్నారు తప్ప దిశ లేదు. ఈ నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు రీజనల్ పార్టీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కానీ నేషనల్ పార్టీతో సమానంగా సర్వైవ్ అవ్వగలిగింది ఒక్క తెలుగుదేశం పార్టీ అనేటువంటిది చాలా రుజువు చేశాం. 42 అపారమైన రాజకీయ అనుభవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించిన చైతన్యంగా, నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకున్న సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీకి తలమానికమైన అనుభవశాలి శ్రీ యనమల రామకృష్ణుడు గారు. పచ్చని పొలాలు, పల్లె సొగసులతో ప్రశాంతమైన వాతావరణంతో నిండిన తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏవీ నగరంలో అతి సామాన్య కుటుంబ నేపథ్యంలో యనమల అప్పారావు సరస్వతి పుణ్య దంపతులకు జన్మించారు. భార్య విజయలక్ష్మి, సంతానం 2 కుమార్తెలు దివ్య, కృష్ణ సాహిత్య. చిన్నతనము నుండే చదువుపై ఆసక్తితో ఎదిగిన యనమల రామకృష్ణుడు గారు ఎంఏ పూర్తి చేసి మధ్యప్రదేశ్లోని సాగర్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆపై కాకినాడలో లా ప్రాక్టీస్. అప్పటికే కాకతీరిన రాజా బుల్లిబాబు గారి ఏకఛత్రాధిపత్యంలో తుని నియోజకవర్గం నుండి ఏలుపడి రాజకీయ కుటుంబానికి వ్యతిరేకంగా విపక్ష నేతలంతా తుని, నక్కపల్లి తాలూకాల ఐక్య సంఘాన్ని ఏర్పాటు చేసి రాజా కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం. సామాన్య న్యాయవాదిగా జీవితం ప్రారంభించినప్పటికీ ప్రజల పట్ల ఆయనకున్న మమకారం యనమల గారి గమనాన్ని ప్రజాసేవ మరియు ప్రజా పోరాటం వైపు మలుపు తిప్పింది. ఈలోగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఐక్య సంఘం తెలుగుదేశం పార్టీకి దగ్గరైంది. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి కాంగ్రెస్ పాలనకు అడ్డుకట్టపడాలంటే బలమైన సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఎంపిక జరగాలన్న ఏకాభిప్రాయానికి వచ్చిన ఐక్య సంఘం న్యాయ పట్టభద్రుడైన యనమల రామకృష్ణుడు గారిని పొలిటికల్ తెరపైకి తెచ్చింది. ఎన్టీఆర్ కు యనమల గారిని పరిచయం చేసింది. నటనా దురంధర, రాజకీయ సార్వభౌమ, తెలుగు ఆత్మగౌరవ పతాక, యువత, మహిళ, మైనారిటీ అన్ని వర్గాలకు అధికార ఫలాలను అందించిన స్ఫూర్తి ప్రదాత, మహానేతలకు మార్గదర్శి, తునిసీమకు యనమల మాణిక్యమాలను అందించిన తెలుగుదేశం విధాత, మహనీయ ఎన్టీఆర్ జయహో. అన్నగారి అడుగుజాడలో వినయ విధేయ రాముడు, ఆయుధం పట్టకుండా తుని కురుక్షేత్రంలో కౌరవ దాడిని మట్టి కరిపించిన మాపల్లె కృష్ణుడు, సకల జనుల మది గెలిచిన యుధువంశ రథుడు, సరస్వతీ పుత్రుడు, ప్రగతి ప్రధ ఆర్థిక రచనలో కౌటిల్యుడు, రాజకీయ చాణక్యుడు, స్వచ్ఛమైన స్నేహానికి నిఖార్సైన నిర్వచనం యనమల రామకృష్ణుడు ఎంఏ ఎల్ఎల్బి. ప్రజాసేవపై యనమల చూపించే తపన మహానేత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు ఎంతో నచ్చింది. పిలిచి టికెట్ ఇవ్వడమే కాకుండా ఫస్ట్ ఎమ్మెల్యే యనమలను ఏకంగా మంత్రి చేశారు. ఎన్టీఆర్ దూరదృష్టి ఎలాంటిదో యువనేతలను ప్రోత్సహించిన తీరు అందుకు అద్దం పడుతుంది. మున్సిపల్, గృహ నిర్మాణంతో పాటు యనమలకు న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించారు. అన్నగారి ఆశయం మేరకు నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ దేశంలోనే ఏపీని టాప్ ప్లేస్ లో నిలిపారు యనమల. సహకార రంగంలో యనమల ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం ఎన్నో రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమాలు ముందుకు తీసుకెళ్లేలా ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఘనత మన యనమలది. ఐ
Yanamala Ramakrishnu, do swear in the name of God, affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will faithfully and consciously discharge my duties as Minister for the State of Andhra Pradesh. సామాజిక అసమానతలు తొలగి సామాజిక న్యాయం జరగాలంటే రాజకీయాలు ఒకటే మార్గం. విద్యార్థి దశలో యనమల ఆలోచనాది. అధ్యక్ష అనే అవకాశం మనకు ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన, తపన, కృషి వెరసి ఆయన సభాపతి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్పీకర్గా యనమలది స్పెషల్ చాప్టర్. 163 మెంబర్స్ ఉన్నారు. 163 మెంబర్స్ లీడర్స్ మార్చేసుకున్నారు. కానీ నా దగ్గరికి రాను ముందే వాడు ప్రెసిడెంట్ కూడా మార్చేశారు. ఇట్ వాజ్ వెరీ క్లియర్ దట్ దే హావ్ గాట్ మెజారిటీ. అప్పుడు గవర్నర్ ఏం చేశాడు, ఓకే అసెంబ్లీ సెక్రటరియట్ కౌంట్ చేయమన్నాడు. అసలు అసెంబ్లీకి సెక్రటరియట్, స్పీకర్, అవుట్ సైడ్ హౌస్ కౌంట్ చేయడం అనేది ఎక్కడా లేదు చరిత్ర. అంచేత అప్పుడు మీడియాను కూడా పిలిచాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా మీడియా ముందు లెక్క పెట్టాం. ఎవర్ ఐ డిడ్ మిస్టేక్ యాజ్ పర్ రూల్స్ వెళ్ళాం. స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఓ బ్రాండ్ క్రియేట్ చేశారు ఆయన. క్లిష్ట పరిస్థితుల్లో సైతం రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా వ్యవహరించడం అంటే మాటలు కాదు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యమిస్తూ స్పీకర్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేశాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2019లో ఎన్టీఆర్ కేబినెట్లో చేరిన యనమల అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అప్పట్నుంచి ప్రారంభమైన యనమల రాజకీయ ప్రస్థానమంతా కేబినెట్ హోదాతోనే కొనసాగుతూ వచ్చాయి. మంత్రిగా, పిఏసీ చైర్మన్లుగా పలు కీలక బాధ్యతలు నిర్వహించి ఆ పదవులకే వన్న తెచ్చిన ఘనాపాటి. ఒకే పార్టీ, ఒకే నాయకత్వం, ఒకే నియోజకవర్గం, అరుదైన పొలిటికల్ కెరీర్ ఆయనది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలు నేటి వరకు ఎన్టీఆర్ గారి మన్ననలు పొందడమే కాకుండా సంక్షోభ సమయాల్లో సైతం చంద్రబాబు గారి వెన్నంటే ఉంటూ విడదీయలేని మైత్రి బంధాన్ని సంపాదించుకున్నారు యనమల గారు. చంద్రబాబు నాయుడు గారితో కనెక్షన్ 84 నుంచి బాగా ఎస్టాబ్లిష్. అది స్టెబిలైజ్ అయింది ఎప్పుడంటే ఈ నాదెళ్ళ ఎపిసోడ్లో మైసూర్లో ఉండడం, స్టూడియోలో ఉండడం, ప్రతి మార్నింగ్ ఈవినింగ్ నేనే మాట్లాడేవాడిని పిల్లవాళ్ళతో ఇంట్లో ఉండడం. అలా క్లోజ్నెస్ పెరిగింది. ఇంకా అట్లాగే 1984లో నాదెండ్ల తిరుగుబాటు కారణంగా ఎన్టీఆర్ పదవీచ్యుతులయ్యారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న యనమలకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబుతో ఏర్పడ్డ మైత్రి బంధం ఇప్పటికీ కొనసాగుతుంది. చంద్రబాబు తీసుకునే ప్రతి కీలక నిర్ణయం వెనక యనమల ఉండకనే ఉంటారన్నది పార్టీలో వినికిడి. నాదెండ్ల తిరుగుబాటు సమయంలో చంద్రబాబుతో కలిసి వ్యూహ ప్రతివ్యూహాలకు పథక రచన చేసిన యనమల చంద్రబాబుకు చేదోడుగా నిలిచి ఎన్టీఆర్ను గద్దెపై కూర్చోబెట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లను, సంక్షోభాలను ఎదుర్కొన్న సమయంలో యనమల వ్యూహాలతో తెలుగుదేశం జయకేతనం ఎగురవేసింది. అలాగే తిరుగులేని నిబద్ధతతో 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి ఆర్థిక, శాసన, పరిపాలనా వ్యవహారాల్లో లోతైన పరిజ్ఞానంతో రాష్ట్రానికి అమూల్యమైన సేవలందించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డు సైతం సొంతం చేసుకున్న ఘనత కేవలం యనమల రామకృష్ణుడి గారికే సొంతం. తుని కుటుంబ ఆదరాభిమానాలతో తన రాజకీయ వారసురాలుగా కూతురు దివ్యను ఎమ్మెల్యేగా గెలిపించి తునిని మళ్లీ టీడీపీ కంచుకోటగా నిలిపారు. యనమల దివ్య అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అటు ప్రతిపక్ష నేతగా అయినా, ప్రభుత్వ నేతగా అయినా ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడుతూ తన విశ్లేషణాత్మక ఆలోచనలతో తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రజలకు శ్రీ యనమల రామకృష్ణుడు గారు అందించిన సేవలు అద్వితీయం, చిరస్మరణీయం. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సర్. జయ హో చంద్రబాబు, జయ హో తెలుగుదేశం.